ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము యోహాను సువార్త 9వ అధ్యాయము 13 నుండి 23 వచనాల వరకు ధ్యానించుకుందాం. అంతకుముందు గుడ్డివై ఉండిన వానిని వారు పరిశీల యొద్దకు తీసుకొని పోయిరి. యేసు బురద చేసి వాని కనులు తెరిచిన దినము విశ్రాంతి దినము. వాడు ఎలాగూ చూపు పొందెనో దానిని గూర్చి పరిచయులు కూడా వానిని మరలాడుగగా, వాడు నా కనుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుక్కొని చూపు పొందితినని వారితో చెప్పెను. కాగా పరిశీలలో కొందరు, ఈ మనుష్యుడు విశ్రాంతి దినము ఆచరించుట లేదు గనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడనిది. మరికొందరు, పాపి అయిన మనుష్యుడు ఇలాంటి సూచక క్రియ ఎలాగూ చేయగలడనిది. అట్లు వారిలో భేదములు పుట్టెను. కాబట్టి వారు మరలా గుడ్డి వారితో, అతడు నీ కనులు తెరిచినందుకు నీవతని గూర్చి ఏమనుకొనుచున్నావని అడుగగా, వాడు ఆయన యొక్క ప్రవక్త అనెను. వాడు గ్రుడ్డివాడై ఉండి చూపు పొందినని యూదులు నమ్మక, చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించి, గ్రుడ్డివాడై పుట్టినని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడు ఎలాగూ చూచుచున్నాడని వారిని అడుగగా, అందుకు వాని తల్లిదండ్రులు, వీడు మా కుమారుడనియు వీడు గుడ్డివాడుగా పుట్టిననియు మేమెరుగుదుము. ఇప్పుడు వీడు ఎలాగూ చూచుచున్నాడో ఎరుగము. ఎవడు వీని కనులు తెరిచెనో అనియో అదియూ మేమెరుగము. వీడు వయసు వచ్చినవాడు, వీనినే అడుగుడి, తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అని. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి. ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనను ఒప్పుకొనినడలా వానిని సమాజ మందిరముల నుండి వెలివేతుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండిరి. కావున వాని తల్లిదండ్రులు, వాడు వయస్సు వచ్చినవాడు, వానిని అడుగుడనిది. దేవునికి బిడలారా, ఒక పుట్టు గ్రుడ్డివాడు చూపు పొందిన సంఘటన గురించి యూదులు ఎంత రద్దంతం చేస్తున్నారో మనం ఇక్కడ గమనిస్తున్నాం. చాలామంది తన చుట్టూ మ్రోగి, అసలు ఎలా తన చూపు వచ్చింది, ఎవరు తన చూపు ఇచ్చాడు, వారిలో వారు అనేక తర్జన భర్జన అవుతూ మాట్లాడుతూ తనను తీసుకొని పరిశీలు దగ్గరికి పట్టుకుని వెళ్ళిపోయారు. పరిచయులు ఆయన విషయంలో ఒక అభ్యంతర కారణం లేవనెత్తారు. ఏంటంటే, ఆయనకి బురద చేసి తన కనులు తెరిచిన రోజు విశ్రాంతి దినం. మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు. వాడు ఎలాగూ చూపు పొందెనో దానిని గూర్చి పరిచయులు కూడా వానిని మరలాడుగగా, వాడు నా కనుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుక్కొని చూపు పొందుతానని వార్త. ఒకరొకరు ప్రశ్నిస్తున్నారు, తనకు చాలా విసిగిస్తున్నారు. అయితే అది విశ్రాంతి దినం కాబట్టి పరిచయులు కొంతమంది అంటున్నారు, ఈయన విశ్రాంతి దినం కూడా ఆచరించట్లేదు, ఈయన దేవుని దగ్గర నుంచి వచ్చానని చెప్పుకుంటున్నాడే. వాస్తవంగా దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడైతే దేవుని దినాన్ని గౌరవించాలి కదా, ఆ దినాన్ని ఏ పని చేయకూడదు కదా అని వారి యొక్క అభిప్రాయమును వారు వ్యక్తపరిచినప్పుడు అందులో కొంతమంది మనుషులు వారి అభిప్రాయాలు తెలియచేస్తున్నారు. దేవుని దగ్గర నుంచి వచ్చిన మనిషి అవునో కాదో మనం ఎలా చెప్పగలము? ఒక పాపి అయిన మనుషుడు ఒక పుట్టుగ్రుడ్డి వానికి స్వస్థతనిచ్చినట్టుగా చరిత్రలో ఉందా? ఈరోజు ఒక పుట్టుగ్రుడ్డివాడు బాగుపడ్డాడు అంటే ఆయన అది దైవ మహిమ అనుకుంటామా, లేకపోతే ఏమిటి? అక్కడ ఎలాంటి శస్త్రచికిత్స జరగలేదు కదా, కంటికి ఆపరేషన్ చేయలేదు కదా,
ఆయన ఏమంటున్నాడు? బురద రాసి కడుక్కోమంటే కడుక్కుంటే చూపు వచ్చిందని. ఇంత అద్భుత కార్యములు సామాన్యమైన పాపి అయిన మనిషి ఎవరు చేయగలడు? దేవుని యొద్ద నుంచి వచ్చిన మనుషుడే తప్ప ఇటువంటి కార్యములు ఎవరు కూడాను చేయలేరు అని వారిలో వారు మరి మాటల యుద్ధము ప్రారంభమైంది. కాబట్టి మరలా గుడ్డివాడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు అంటున్నారు, అయ్యా నీ కన్నులు తెరిచినందుకు నువ్వు అతని గురించి ఏమనుకుంటున్నావు? నీ కన్నులు తెరిచిన వ్యక్తి గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగితే ఆయనైతే సూటిగా ఒక మాట అంటున్నాడు, సామాన్యమైన మనిషి అయితే నా కన్ను తెరవలేరు కదా, ఆయన ఒక గొప్ప ప్రవక్త అని మనస్ఫూర్తిగా నేను ఆయన గురించి ఒక మాట చెబుతున్నాను అని ఆ పరిచయుల దగ్గర ఆయన మాట అనేసరికి పరిచయుల హృదయంలో ఒకలాంటి మరి వేదన కలిగింది. వాడు గుడ్డివాడై ఉండి చూపు పొందినని యూదులు నమ్మక చూపు పొందిన వాని తల్లిదండ్రులకు పిలిపించారు. ఈయనేమో ప్రవక్తయే నన్ను బాగు చేశాడు, యేసుప్రభు ప్రవక్త అని గుడ్డివాడు అంటుంటే ఆ గుడ్డివాని యొక్క తల్లిదండ్రికి పరిచయులు పిలిపించి అంటున్నారు, ఏమయ్యా నిజం చెప్పండి, ఈ బిడ్డ పుట్టుక నుంచి గుడ్డివాడై మీ బిడ్డేనా, మీకే పుట్టినవాడేనా అని చెప్పి ఆ తల్లిదండ్రికి మాటి మాటికి అడుగుతున్నారు. అసలు ఏంటి, తనకి ఎలా ఈ చూపు వచ్చింది, ఆయన మీ కొడుకేనా అని అంటే ఆ తల్లిదండ్రులు, వీడు మా కుమారుడియే, వీడు గ్రుడ్డివాడుగా పుట్టడం మాకు తెలుసు, మా కడుపులో పుట్టిన మా బిడ్డయే ఆయన గ్రుడ్డివాడై పుట్టినటువంటి సంగతి వాస్తవమే అని చెప్తూ ఇప్పుడు ఎలాగూ ఆయన చూస్తున్నాడో మాకైతే తెలియదు, ఎవరి తన కన్ను తెరిచాడు కూడా మాకు తెలియదు. ఇప్పుడు ఆయన వయసులో ఉన్నాడు కదా, యవ్వన కాలంలో ఉన్నాడు కదా, వీనినే అడగండి, ఆ సంగతి తానే చెప్పుకొనగలడని వారితో చెప్తున్నారు. ఈ పరిచయులకు ఉన్నటువంటి బాధ ఏమిటి, వీరి యొక్క ఆలోచన ఏమిటంటే, ఎవరు ఒకవేళ యేసు ప్రభును క్రీస్తు అని నమ్ముతారో, క్రీస్తు అని కనుక చెప్తే, క్రీస్తు అంటే అభిషేకించబడిన వాడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు, అలా ఎవరు చెప్తారో వారికి సంఘం నుంచి వెలివేస్తున్నారు. అందుకే విశ్రాంతి దినాన తమ కుమారునికి స్వస్థపరిచినందుకు ఆ తల్లి తండ్రి ఏం చెప్తారో అని చెప్పి ఆ సమాజ మందిరంలో మరి వారిని పట్టి అడుగుతుంటే ఆ తల్లిదండ్రులు అంటున్నారు, ఆయనకి వయసు వచ్చింది కదా, ఎలా బాగుపడ్డాడో వానికి మీరే అడగండి, మేము చెప్పడం కాదు, మీరు అడిగితే ఆయనే చెప్తాడు. మీరు తను ఎలా స్వస్థత పొందాడు, ఎలా బాగుపడ్డాడో, తనకి స్వస్థత ఎలా వచ్చిందో తనే చెప్పుకుంటాడు అని చెప్పి మరి ఆ తల్లిదండ్రులు మరి యూదులకు భయపడి మెస్సయ్య ప్రవక్త అని కనుక వారు కూడా చెప్తే సమాజ మందిరం నుంచి వారికి వెలివేస్తారని భయం వారిలో వెంటాడింది కనుక వారు ఆ విధంగా చెప్పుకొని మౌనం వహించారు. అయితే ఆ తల్లి తండ్రి అది తనకు వయసు వచ్చిన వాడు కాబట్టి వానికి అడిగి మీరు తెలుసుకోండి అని చెప్పి ఆయన దగ్గర నుంచి ఆ సాక్ష్యము మీరు మరి నేర్చుకోండి అని చెప్పి తెలియచేశారు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నప్పుడు దేవుడు మరి ఎలాంటి అసాధ్యమైన పని అయినా సాధ్యము చేయగలడు. అది వ్యక్తిగతము. ఒక వ్యక్తి ప్రభు దగ్గర పొందిన అనుభూతి తన హృదయంతరంగం నుంచి తనే చెప్పాలి. అయితే సమాజము మనము ఎంత సత్యము నెరిగి మనం ఒప్పుకొనినా ఈ సమాజము ఒప్పుకోదు. సత్యము గురించి ఎవరు సాక్ష్యం చెప్పినా సమాజం వారిని చంపివేస్తుంది. సమాజము వారికి ఒప్పుకోవట్లేదు. ముఖ్యంగా దేవుని నమ్మే విషయములు సమాజము ఈరోజు ఎంతో దుర్భాగ్య స్థితిలో ఉంది. ప్రతి ఒక్కరూ తమ స్థితిగతులు ఎరుగరు, కానీ దేవుని విషయంలో బోధించినప్పుడు మాత్రం మాకొద్దే వద్దు అని చెప్పి ఒకటే నినాదము చేస్తారు. యేసు అనే మాట విన్న వెంటనే ఎక్కడ లేని ఆవేశము, ఎక్కడ లేని కోపతాపాలు, ఎక్కడ నుండి క్రోషం వచ్చేస్తుంది. గమనించండి, యేసేకి అపవాదికి పడడము లేదు. అపవాదికి అర్థమైపోయింది, యేసు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చి సకల మానవ జాతికి రక్షించి
నా వశములో ఉన్న మానవులను ఆయన మలుచుకుంటున్నాడు. నేను వీళ్ళందరికీ నా వశంలో పెట్టుకున్నాను. నేను ఏ విధంగా కూర్చోమంటే కూర్చుంటున్నారు, లేమ్మంటే లేస్తున్నారు. నేను ఏ రీతిగా నన్ను పూజించమంటే పూజిస్తున్నారు. అటువంటిది యేసు ప్రభువారు వచ్చి ప్రత్యక్షమై వారిని గనుక మార్చేస్తే నా వైపు ఎవరు ఉండరు, నన్ను ఎవరు పూజించరు. కనుక ఆ యేసును నెరగకుండా, యేసును తెలుసుకొనకుండా ప్రజలకు భయము పెడితే, ప్రజల జీవితాల్లో ఈ అల్లుకలను పుట్టిస్తే మరి ఎవరు కూడా యేసు జోలికి వెళ్ళరు, ఆయన నమ్మరని నాటి నుండి నేటి వరకు యేసయ్య బోధకులను చంపుతుంది ఈ లోకం. యేసయ్య గురించి ఒప్పుకున్న వారికి నిలదీస్తుంది, వెలివేస్తుంది, శిక్షిస్తుంది, ఆఖరిగా చంపేస్తుంది. అయితే దేవుని బిడలైన నిజంగా యేసు ప్రభువును పూర్తిగా గ్రహించిన వ్యక్తులు ప్రాణమైన పోతుంది, కానీ యేసు ప్రభుని ఎప్పుడు కూడా మేము ఎరుగమని చెప్పము. యేసయ్య గురించి మేము స్పష్టంగా వ్యక్తిగత రక్షకుడుగా మేము అంగీకరించినాం కాబట్టి ఆయన కొరకు మా ప్రాణముతో సహా మేము అర్పించడానికి సంసిద్ధము అని క్రైస్తవులు ప్రాణము కూడా త్యాగము చేయడానికి ముందుకు వచ్చేస్తున్నారు. అందుకే వస్త్రహీనులుగా చేసిన, భయంకరంగా కొట్టినా, గన్నుతో కాల్చి చంపినా, ఖడ్గాలతో రంపాలతో కోసిన క్రైస్తవుడు ఎప్పుడు దుఃఖపడడు. ఎందుకు? మేము జీవము కలిగిన దేవుని నమ్ముకున్న వాళ్ళము. మేము ఆయన రాజ్యానికి చేరుతాము. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. తన యందు విశ్వాసముంచు వాడు చనిపోయిన బ్రతుకుతాడన్న నిరీక్షణ ఉన్న ప్రతి క్రైస్తవ బిడ్డ లోకము హింసించిన, లోకము దూషించిన, లోకము గాయపరిచిన దాన్ని లెక్క చేయక ప్రభు కొరకు జీవిస్తారు. ఈ పుట్టి గుడ్డివాడు తను ప్రభును ఒప్పుకుంటున్నాడు. కనుక నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, వ్యక్తిగతంగా యేసును ఎరిగిన వారమై, తన గురించి మనం గ్రహించిన వారమై, తన సాక్షిగా జీవించడానికి ఆయన మనకు సహాయము చేయునుగాక. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు. పుట్టుగ్రుడ్డి వానికి వచ్చిన సాక్ష్యం విన్నప్పుడు కన్నుడు తెరవబడినందుకు, నిజమైన రక్షకుడు మీరే అని విశ్వాసం ఉంచి మిమ్మల్ని గురించి ఆయన సాక్ష్యం చెప్పడానికి వెనుకంజ వేయక ధైర్యంగా నిలిచి ఉన్నాడు. ఈరోజు మేమును మీ సాక్షులుగా, మీకు మహిమకరంగా మీ గూర్చి విన్నప్పుడు ఏమాత్రము లోకంలో భయపడక నిబ్బరముగా, ధైర్యంగా మీ గురించి సాక్ష్యము చెప్పి ప్రభు మీ మహిమపరచ భాగ్యము దయచేయండి. మా జీవితాలు మీ చేతిలో ఉంది. మమ్మల్ని నిర్మించిన దేవుడవు, పోషించే దేవుడవు, నడిపించే దేవుడవు. మీ మహిమ కొరికే మమ్మలను వాడుకునండి. సకల మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకున్నామని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించు.